మరో నిరుద్యోగి మీతో రవికుమార్ గారు కూడా మాట్లాడతారట. అన్నా రవికుమార్ మాట్లాడతారట. ఒకసారి అన్న నమస్తేనే. చెప్పండి బ్రదర్. అన్న ఏమన్నా మా మీద ఏమన్నా కక్ష పెట్టుకున్నారన్నా మీరు? ఎవరి కక్ష మరి లేదయ్యా. ఇంకెందుకన్నా మమ్మల్ని దగ్గరుండి అరెస్ట్ చేపిస్తున్నారు, మమ్మల్ని దగ్గరుండి కొట్టిస్తున్నారు, మీరు మమ్మల్ని దగ్గరుండి అరెస్ట్ చేపిస్తున్నారు. ఎందుకు నిరుద్యోగులు అంటే యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల మీద కక్ష ఎందుకు మీకు? మీరు ఎందుకు కక్ష పెట్టుకున్నారు? అలా రాజ్యహింసకు పాల్పడుతుంటే మీరు కూడా ఇటువంటి స్టేజ్ నుంచి వచ్చింది కదా, రాజ్యహింసకు పాల్పడుతుంటే పోలీసులు రాజ్యహింసకు పాల్పడుతుంటే రాజ్యంలో మీరుండి ముందలుండి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇచ్చిన పిలుపులో మీకేం సంబంధం అండి? ఎవరు? కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి కోచింగ్ సెంటర్ కాదు, కోచింగ్ సెంటర్ ఒక నిరుద్యోగ ఒక నిరుద్యోగిగా మాట్లాడుతున్నా రా అన్న ఇక్కడ అన్న నేను చెప్పేది నువ్వు రా అశోక్ నగర్ చౌరస్తాలో నేను లైబ్రరీలో ఉండకపోతే మేము ఉండి చదవకపోతే నేను ముక్కు నెలకు రాస్తా. మీరు ప్రతి ఒక్కరిని ఉద్యమం మేము చదువుకున్న వాళ్ళమన్నా, భారత రాజ్యాంగం చదివినాం, భారతదేశ రాజకీయాలు చదివినాం, మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఎందుకు పోరాడరాదు? భారతదేశ రాజ్యాంగం చదివినప్పుడు, భారత రాజకీయాలు చదివినప్పుడు, భారతదేశ ఆర్థిక స్థితి చదివినప్పుడు, భారతదేశ సామాజిక స్థితి చదివినప్పుడు మేము ఎందుకు పోరాడొద్దు? మాకు అన్యాయం జరుగుతుంది, పోరాడొద్దా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవునన్నా, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు మీరు ఈరోజు నేనేమనుకున్నా అంటే మీరు కూడా వచ్చి నిలబడతారంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతారేమో అనుకున్నా. కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగి అన్నా, అది మీరు మర్చిపోద్దన్నా, అది మర్చిపోద్దన్నా. ఇవాళ నిరుద్యోగుల అంశాన్ని ప్రభుత్వం దగ్గర ఏడ ఉందన్నా? ప్రభుత్వం ఏడ స్పందిస్తుందన్నా? ఎవరు ఏ మంత్రి ఉన్నాడన్నా? ఏ మంత్రి ఉన్నాడు? ఏడ ఉన్నారన్నా? ఏడ ఉన్నారు చెప్పండి. ఏడ ఉన్నారు కాడ మీరు ముందు నిలబడి ఒక 5 నిమిషాల్లో మా వినతి పత్రాలు తీసుకొని ఇచ్చి పంపింటే అయిపోతుండే. ఇంత రాజహింస అవసరమా? రాజహింస ఒక చేత్తో బుక్ పట్టుకొని ఇంకో చేత్తో మీరు బుక్కును అవమానించారు, మీరు సరస్వతి దేవిని అవమానించారు. ఈరోజు మమ్మల్ని కాదు, యావత్ తెలంగాణ నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని అవమానించారు. ఇది మీకు చెప్తున్నా చూడన్నా, మీరంటే ఇది పద్ధతేనన్నా? ఇంకేం పద్ధతి అన్నా? యావత్ అంటేనే గాంధీ భవన్ అంటేనే తెలంగాణ ప్రజలకు ఏడ ఉందన్నా? ఏడ ఉంది? అన్నా ఒక శాంతికి నిదర్శనం. ఇప్పుడు అశాంతికి ఈ రోజు అటువంటి గాంధీ భవన్ ముందే అశాంతిని నెలకొల్పినారు. మీరు 1000 మంది పోలీసులను నిలబెట్టి మీరు దేవాలయం అన్నారు కదా, దేవాలయానికి 100 మంది 1000 మంది పోలీసులు ఎందుకు? ఆ దేవాలయానికి 1000 మంది పోలీసులు ఎందుకన్నా? ఎవరి కోసం అన్నా? మేమేమైనా రౌడీలమన్నా? మేమేమైనా గూండాలమన్నా? మేమేమైనా ఉగ్రవాదులమన్నా? మేము శాంతితోనే ఉన్నామన్నా. శాంతితో వచ్చాం. పుస్తకం పట్టుకొని ఒక చేత్తో పుస్తకం పట్టుకొని ఇంకో చేత్తో వినతి పత్రం పట్టుకొని వచ్చినామన్నా. మీరు ఎక్కడ ఉన్నారు? మీరే మమ్మల్ని లోపలికి తీసుకొని ఒక 2 నిమిషాల్లో మా వినతి పత్రం ఇచ్చి మా విధానం ఏందో అని యూనిట్ అయిపోతున్నాయి కదన్నా. ఇంత రాజాంతం చేసి ఇప్పటి వరకు స్టేషన్ బయటకి ఇప్పుడు వచ్చినామన్నా. ఒక 4-5 తన వ్యక్తిగత ఎజెండాను ఎవరన్నా? 4-5 ఎవరు? గుర్తుపెట్టుకోండి బ్రదర్. అయితే ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా గాంధీ భవన్ లో రోజుకు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీని ప్రతినిధిగా పెట్టింది కదా. వినండి, సో ఆ ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇద్దామని వచ్చినాం, మమ్మల్ని ఎందుకు నిర్బంధాలు చేస్తా ఉన్నారని వాళ్ళ ప్రశ్న. వచ్చే వాళ్ళు శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా వచ్చే వాళ్ళు కలుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మాతో కూడా గాంధీ భవన్ కూడా అనేక మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా వస్తారు, డెమోక్రటిక్ వస్తారు. ఇట్లా వైలెన్స్ చేసుకుంటూ మీడియాలో ఏం వైలెన్స్ చేసినామన్నా చెప్పండి అన్న. ఏమైనా ఏ బస్సునన్నా తగలబెట్టినామా? ఎవరికన్నా ఒక చిన్న ఇబ్బంది పెట్టినామా? చెప్పండి. ఎవరు పోనీ అశోక్ సార్ కూడా వచ్చిన అనుకో, అశోక్ సార్ ఎవరైనా తగలబెట్టనా? అరే నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు అన్న, ఇప్పుడు ఆ రోజు బల్మూర్ వెంకటికి ఏం సంబంధం ఉండే? ఆ రోజు రియాజ్కి ఏం సంబంధం ఉండే? రియాజ్ కూడా అదే అశోక్ సారు ఏడ బాధ్యతతో ఉన్నారు. అదే అశోక్ సారు కదా బస్సు యాత్ర చేసిన. ఆ రోజు అశోక్ సార్తో ఏం సంబంధం? నీకేం సంబంధం అని ఆ రోజు మీరు అనలేదు. అంటే ఆ రోజు ఆయన అవసరం కాబట్టి వాడుకుంటారు, ఈరోజు ఆయన అవసరం లేదు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఆ రోజు అవసరం లేకుండా ఇదే అశోక్ సార్కి అవసరం లేకుండా మరి ఎందుకు తీసుకున్నారు? అదే రియాజ్ సార్ది కూడా 5 మంత్రే కదా, అదెందుకు తీసుకున్నారు? ఆయన ఎందుకు తీసుకున్నారు? ఏ అవసరం ఉండి బల్మూర్ వెంకట్ మా దగ్గరికి వచ్చిండే? వీళ్ళందరూ కూడా నిరుద్యోగులనా? లేదన్నా, వీళ్ళందరూ నిరుద్యోగుల. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అన్న. బల్మూర్ వెంకట్ నిరుద్యోగే చెప్పండి. బలమూరు వెంకట్ గారైనా లేకపోతే రియాజ్ గారైనా తెలంగాణ దయాకర్ అయినా కోదండరామ్ గారు అంటే ఆ రోజు పోనీ ఇప్పుడు మీరు అన్న అశోక్ సార్ గురించి మరి ఆ రోజు అశోక్ సార్ని ఎందుకు ఊచిగొల్పినారు మీరు?
ఏడ బాధ్యత ఉందన్నా? ఏడ అడుగుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలని యావత్ నిరుద్యోగులను నట్టేట ముంచింది మీరు. నట్టేట ముంచిండ్రు మీరు. నట్టేట యావత్ నిరుద్యోగ లోకాన్ని నట్టేట ముంచిండ్రు. జీవితానికి ఒక వెలుగులు నింపాలని ఏం వెలుగు నింపిండ్రన్నా? ఏం వెలుగు నింపిండ్రు? ఎన్ని వేసిండ్రన్నా? ఏం వెలుగులు నింపిండ్రు మీరు? ఎవరికి ఏడ ఉన్నాయన్నా? ఏడ చేసిండ్రు? అలా 11,400 మాత్రం మీరు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన అయినా కూడా మీరు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చేయకుండా మమ్మల్ని నట్టేట ముంచిండ్రు. మీరు నట్టేట ముంచిండ్రన్నా? యావత్ తెలంగాణ సమాజాన్ని నట్టేట ముంచిండ్రు మీరు. అన్న సో ఫైనల్గా ఏం చెప్తారు మరి ఈరోజు జరిగిన కార్యక్రమం విషయంలో కావచ్చు, ఇప్పుడు నిరుద్యోగులు చెప్పిన అంశాల విషయంలో కావచ్చు, సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్పబోతుంది మరి రాబోయే రోజులలో? ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ విధి విధానాలు స్టార్ట్ అయిపోతా ఉన్నాయి. మరికొన్ని రోజులలోనే నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. నిరుద్యోగులు జీవితాల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కన్సర్న్తోనే ముందుకెళ్తా ఉంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవహారశీలి, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎజెండాని కొంతమంది ఒక 4-5 దీన్ని నిరుద్యోగుల మధ్య ప్రభుత్వానికి ఉన్నటువంటి స్నేహ బంధాన్ని, ఉన్నటువంటి అనుబంధాన్ని, దాన్ని అగాధం సృష్టించేటట్లు దాని మధ్యలో ఒక గ్యాప్ పెంచే ప్రయత్నం జరుగుతా ఉంది. గ్రామాలలో, జిల్లా లైబ్రరీలలో, చిక్కడపల్లి లైబ్రరీలో, ఓయూ లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా వైలెన్స్ ను కోరుకోవట్లేదు, ముట్టడిని కోరుకోవట్లేదు. చాలా శాంతి. వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారంటే మేము ప్రశాంతంగా శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వం పట్ల అత్యంత విశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ప్రైవసీని, వాళ్ళకు ఉన్నటువంటి ఒక విద్యా వాతావరణాన్ని వీళ్ళు చెడగొట్టే ప్రయత్నం, అశోక్ లాంటి వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. మేము నిరుద్యోగుల సమస్యలు వినడానికి ఎక్కడికైనా వస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి ఏదైనా సమస్యలు ఉంటే తీసుకెళ్తున్నాం. గతంలో గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 2 డిఎస్సి ఒకేసారి ఉందంటే మనం ప్రభుత్వం దగ్గర కూర్చొని ఇది కాదు ఇది అన్నప్పుడు మంత్రులు, ప్రభుత్వం ఉన్నటువంటి సంబంధించి ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కూర్చొని ఓకే అయితే వాయిదేస్తే నష్టం ఏందని తిన్నారు. గతంలో ఇవాళ టీజీపీఎస్సీ గాని, గతంలో ప్రభుత్వం గాని ఇక్కడ కూడా సంబంధాలు లేవండి. ఇవాళ మేము ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యలో ఉండి, ఇవాళ నిరుద్యోగులకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మేము ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ఇవాళ మధ్యవర్తిగా ఉండి కోఆర్డినేట్ చేస్తున్న ఒక లింక్ ఉంది మా నిరుద్యోగులకు, మా మధ్య ప్రభుత్వానికి. ఏదన్నా గతంలో అసలు నిరుద్యోగులే గాని, టీజీపీఎస్సీ అంశాలు కానీ పట్టించుకున్న నాదులే లేకపోయా. ఇవాళ ఒకవైపు సిలబస్ కమిటీ వేసింది, ఇవాళ పరీక్షల అంశాన్ని మార్పు జరుగుతా ఉంది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు జరిగింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు పెట్టకుండా కోర్టు చుట్టూ ఏ పరీక్ష, ఏ నోటిఫికేషన్ వేసినా కోర్టులలో ఆగిపోయేది. ఏ నోటిఫికేషన్ కూడా లీగల్ ఇష్యూస్ బయటకు వస్తుంది. మనం ప్రభుత్వం ఏంటంటే అత్యంత పారదర్శకంగా కోర్టు లీగల్ ఇష్యూస్ లేకుండా చట్టబద్ధమైన ఉన్నటువంటి న్యాయబద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఈ సమయం పట్టింది. థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. రైట్, ఇది పరిస్థితి. సో మరి అటు ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యలో ఉన్న ఏదైతే ఈ గొడవ, అంటే గొడవనాల్లో దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ పెట్టడం జరిగింది. సో మమ్మల్ని మోసం చేస్తూ ఉందనే అంశం అయితే ప్రధానంగా నిరుద్యోగులు చెప్తా ఉన్నాయి. సో ఈరోజు గాంధీ భవన్ కూడా శాంతియుతంగా మేము వినతి పత్రం ఇద్దామనే కార్యక్రమం నిర్వహించుకున్నాం. కానీ మాపై తప్పుడు ఆరోపణలు చేసి మమ్మల్ని వేరే పార్టీలతో అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.